వచ్చే ఏడాది భారత ఉపఖండంలో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ హైదరాబాద్ కు చేరుకుంది. ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన కార్యక్రమంలో క్రికెటర్ సయ్యద్ కిర్మాణి ట్రోఫీని ఆవిష్కరించి హైదరాబాదీలకు చక్కని అవకాశం కల్పించారు. ఐసీసీ వరల్డ్ కప్ కోసం దేశమంతా సిద్దమవుతోంది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్లలో జరగబోయే వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కొద్ది రోజుల క్రితం ముంబైలో జరిగింది. వరల్డ్ కప్ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది. ప్రఖ్యాత క్రికెటర్ 1983 ప్రపంచ కప్ విజేతల్లో ఒకరైన సయ్యద్ కిర్మాణి ట్రోఫీని ఆవిష్కరించి హైదరాబాదీల్లో ఉత్సాహం నింపారు. వచ్చే ఏడాది జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీలో భారత్ తప్పకుండా కప్పు గెలుస్తుందని, అయితే 1983 మాదిరిగా ఆల్రౌండర్లను ఎక్కువగా తీసుకుని ఆడాలని కిర్మాణి చెప్తున్నారు. అంతేగాక ధోనీకి లేడీ లక్ ఎక్కువగా కలిసొస్తుందని, ప్రపంచ కప్ గెలవడానికి కూడా ధోనీకి లేడీ లక్ ఎక్కువగా ఉపయోగపడాలని కిర్మాణి చెబుతున్నారు. We had come so close to winning the World Cup on 2-3 occasions, but we couldn't. You see, now the lady luck has to be with the team also, along with the all-rounders. So, the luck which Dhoni is carrying, we hope that his wife brings a lot of luck to him to win the World Cup as well. ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ హైదరాబాద్ లో జరగటం ఎంతో సంతోషంగా ఉందని అభిమానులు ఆనందపడుతున్నారు. 1983 లో ఎప్పుడో వరల్డ్ కప్ గెలిచాం. I did not even see, I was not even born that time. కానీ now a World Cup is happening in India. I will have a chance to see with my naked eyes, and also మన హైదరాబాద్ లో వచ్చింది కప్, the original cup which I just took and took a picture కూడా తీసుకున్నాను. I feel very happy about it, and to all the winners I congratulate them, and we are feeling very great to be part of this moment, to enjoy this moment. We are really happy. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ కు మరింత ప్రాచుర్యం పెంచే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ట్రోఫీ స్పాన్సర్స్ రిలయన్స్ సంస్థ భావిస్తోంది. అంతేగాక నగరాల్లో యూత్ కు క్రికెట్ ప్రపంచ కప్ పై ఆసక్తి కలిగించే విధంగా ప్రయత్నిస్తోంది.